Yeah, welcome back. So let us start with question, sir. ఒక న్యూస్ పేపర్లో సార్ మీరు ఇలా చేస్తున్నారా, దీనికి ఇలా బిహేవ్ చేస్తున్నారా అని ఒక 5-6 క్వశ్చన్స్ వస్తాయి. అయితే మీ క్యారెక్టర్ ఇలాంటిది లేదా మీ బిహేవియర్ ఇలాంటిది అనేది ఇది ఎవరు పబ్లిష్ చేస్తున్నారు అసలు? ఒక పేపర్లో చూశాను సార్ నేను. మన బిహేవియర్ను జనరల్ బిహేవియర్స్ చెప్తారు ఏమని, మీరు ఇలా దీనికి ఇలా రియాక్ట్ అవుతున్నారా, దీనికి ఇలా రియాక్ట్ అవుతున్నారా, ఒక 5-6 క్వశ్చన్స్ ఇచ్చి బ్యాక్ సైడ్లో ఆన్సర్స్ ఇస్తారు. ఒకవేళ దీనికి అన్నిటికీ అవును అని మీరు అనుకుంటే కనుక, కాదు అనుకుంటే కనుక ఇలా అని చెప్పి మన బిహేవియర్ని సెటప్ చేస్తారు. అసలు ఈ క్వశ్చన్స్ ఎవరు చేస్తున్నారు? ఇది మనకి ఈ హ్యూమన్ వాల్యూస్కు టచ్ ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు చేస్తున్నారా? ఈరోజు వస్తుంది దేనికి టచ్ లేని వాళ్ళు చేస్తున్నారు లేదు సార్. అట్లా కాదు సార్, ఇది అట్లా కాదు, ఇది అట్లా కాదు, అట్లా కాదు ఇది సైకియాట్రిస్ట్ అయి ఉండొచ్చు. మరి అది హ్యూమన్ వాల్యూస్తో అది కోయిన్సైడ్ అవుతుందా కాదా? లేదు సార్, మీరు అంటే మీరు ఇది నమ్మొద్దు అని నేను ఏమీ చెప్పట్లేదండి. మీరు అందులో శాంతమూర్తులు అని డిక్లేర్ అయినా సరే మళ్ళీ మీరు పరీక్షించండి మీరు ఎక్కడ ఉన్నారు, అర్థమైంది కదా? ఓకే, మీరు అక్కడ ఏమైనా రిజల్ట్ రానివ్వండి, బట్ యూ బీ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్ వేర్ యూ ఆర్ రైట్ నౌ. ఎవ్రీ moment check either you are reacting to situations or there is internal reaction continuously, or you are in harmony but without having any responsibility. And the fourth one is I have responsibility. So where do you want to be? You test it. Okay, you test it. ఆ క్వశ్చనర్ మీరే తయారు చేసుకోండి, కంటిన్యూస్గా మీరే తయారు చేసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. అది కంటిన్యూస్గా బీ అవేర్ ఆఫ్ ఇట్. ఎస్ సార్. ఈ ఇంటర్నల్ రియాక్షన్ దానికండి, ఏదో మీరు నాకు చెప్పినట్టు మనలో ఏదో కాస్త బాధ పెట్టారు, రియాక్షన్ అవ్వాలి. ఈ రియాక్ట్ కాకుండా ఉన్నాం అనుకోండి, మిమ్మల్ని ఎన్ని అన్నా సరే బెల్లం కొట్టి రాలాగా ఉంటారు, ఏం చలనం ఉండదు అనేసి మనం ఏం కాకపోయినా అంటే దాన్ని చెక్ చేసుకుందాం, రెస్పాన్సిబిలిటీకి వెళ్దామని మనం ప్రయత్నం చేసినప్పటికీ ఈ లెవెల్ ఇంకా 4-5 రియాక్ట్ పడిపోతుంటాయి. అవి కూడా పెయిన్గా ఉంటాయి. అంటే మనం చెప్పే సూత్రం మనం నేర్చుకున్నాం కదా, కాస్త నిజంగా మన రెస్పాన్సిబిలిటీకి వెళదాము కాస్త అనేసి మనం ప్రయత్నం చేస్తుంటే అన్ని పడిపోతుంటే వెంటనే ఇంటర్నల్ రియాక్షన్ అయిపోవడం లేదా యాక్టివ్ రియాక్షన్ అయిపోవడం. ఇది చెక్ చేసుకుని అందుకు చెప్పిందాక మీ భావన చెప్పడానికి సబ్జెక్ట్ బాగుంది, అవగాహన అవుతుంది, ప్రాక్టికల్గా ముందుకు వెళదాం అనేటప్పటికీ అడుగునా కూడాను ఈ రియాక్షన్ ఉండక తప్పలేదు. అదే సార్, నేనేం చెప్తున్నానంటే మళ్ళీ కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే, ప్రాక్టికల్గా వెళ్ళాలి అంటున్నాను చూడండి, శ్రద్ధగా విని ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను చూడండి, రెండిట్లో తేడా ఉంది. ఏంటి తేడా అంటే, మీరు శ్రద్ధగా వినండి, ఈ డైరెక్షన్లో ముందుకు వెళ్ళండి అనే దాని మీద డిస్కస్ చేస్తున్నాం కదా, అక్కడ డైరెక్షన్కి ఆధారం స్వత్వము, ప్రాక్టికల్ డైరెక్షన్కి ఆధారం మన మాన్యత. ఓకే, సో ఇప్పుడు రెండూ ఉన్నాయి దగ్గర. ఈ స్వత్వం ఆధారంగా వెళ్ళాలనే ఆలోచనలలో ఉన్నాయి, తర్వాత ప్రాక్టికల్గా వెళ్ళడానికి ఆధారం మాన్యతలు ఉన్నాయి. సో ఈ రెండింటి మధ్యలో ఇది గెలుస్తుంది ఎక్కువసార్లు. సో అందుకనే సిచ్యువేషన్లో దేర్ ఈజ్ ఎ కన్ఫ్లిక్ట్. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇది కొత్త ఇన్పుట్ వచ్చింది. ఈ ఇన్పుట్ ఏంటంటే ఇది బాగుంది, దీని ద్వారా హార్మనీ రావాలి, దీని ద్వారా నేను రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి, ఓకే ఇలా ఉండాలి అనుకుంటున్నాము, కానీ ఇలా ఉంటున్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే బెల్లం కొట్టిన రాయి అంటున్నారు చూడండి, ఈ బెల్లం కొట్టిన రాయిని బయట నుంచి ఎవరు అనేసారు మనని, కానీ దాన్ని తీసుకెళ్ళి వాడు ఒక్కసారి కొట్టాడు, మనం 2 సార్లు కొడుతున్నాం, 10 సార్లు కొడుతున్నాం బెల్లం కొట్టిన రాయిలాగా. సో అది ఇంటర్నల్ రియాక్షన్, దట్ ఈస్ ఇంటర్నల్ రియాక్షన్, రైట్? సో ఇంటర్నల్ రియాక్షన్ ఇక్కడికి రావాలనంటే వేర్ ఈజ్ ద రూట్? ఇట్ ఈజ్ ఈజీ. సి యు ఆర్ టెల్లింగ్ డిఫికల్ట్. నేను ఏమన్నానంటే మీరు చాలా డిఫికల్ట్దే చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్తుంది చాలా సులువైంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ, బట్ వీఆర్ డూయింగ్ డిఫికల్ట్ థింగ్, రైట్? ఒకరిని చాలాసేపు తిట్టుకోవడం డిఫికల్టా ఈజీయా అండి? చేస్తున్నాం కదా, చేస్తున్నామా లేదా, రైట్? అంత డిఫికల్ట్ చేస్తున్నాం, అంతకంటే 10 రెట్లు ఈజీ అయింది, ఎందుకు చేయలేకపోతున్నాం? ఇంటర్నల్ రియాక్షన్ బయటికి రాకపోతే కొంతమంది
లోపల లోపల పెట్టి రోగాలు వస్తాయి. వాళ్ళు సిక్ అయిపోతారు కదా. అంతేనండి. ఇప్పుడు మనకి ఏదో కోపం వచ్చింది, Perfect. we shared with your friend Yes, yes. and your extrovert and finish up the business that comes out, the pain you have shared with your friend. Is it good or no, you're keeping inside and you're సి ఇప్పుడు అది చెయ్యొద్దు అని నేనేం అడ్వైస్ ఇవ్వట్లేదు మేడం. మీకు ఏదనిపిస్తే అది చేసేస్తారు. యూ విల్ నాట్ టేక్ మై పర్మిషన్, ఐఎమ్ టెలింగ్. సో వాట్ ఐఎమ్ టెలింగ్ ఈజ్ అన్లెస్ అంటిల్ we understand the values in relationship, we keep reacting outside or inside. ఓకే, సంబంధం ఎందుకు ఉండాలి అనేది అర్థమైంది అనుకోండి, ఓకే, ఆ సంబంధాన్ని నిలబెడతాం. సంబంధం ఇంపార్టెంటా, ఇష్యూ ఇంపార్టెంటా? ఓకే, ఇష్యూని పట్టుకొని కూర్చుంటే ఎలా? ఇప్పుడు ఏం పట్టుకున్నాం మనం? ఇష్యూని పట్టుకున్నాం. ఇష్యూని పట్టుకుంటే ఎలాగో వేడిగానే ఉంటుంది. ఓకే, సంబంధాన్ని పట్టుకోండి, చల్లగా ఉంటుంది. రైట్, సంబంధం విల్ క్రియేట్ హార్మనీ, ఇష్యూ విల్ నాట్ క్రియేట్ హార్మనీ, ఇష్యూ విల్ క్రియేట్ డిస్టర్బెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దట్. ఓకే, సో మీరు దేన్ని ఫోకస్ చేస్తున్నారో అదే పెరుగుతుంది. ఎంత కోపం వచ్చినా తగ్గించుకోలేమండి మనము. కోపం వచ్చిందనుకోండి పైకి బాగానే వ్యవహరిస్తాం, కానీ లోపల ఫీలింగ్స్ ఉంటాయండి. అదే మేడం సెకండ్ నంబర్. లేదండి, నేను ఓకే 1 సెకండ్, యా లెట్ మీ చెప్పండి మేడం. మనం అంటున్నాం సార్, ఇప్పుడు ఒక పైన కోపం ఉంది, తగ్గించుకుంటాము, ఇంత లోపల తగ్గించుకుంటాము. నెక్స్ట్ టైం వెళ్ళి మనం మాట్లాడతాం అనుకోండి, వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయంటే వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు సార్ మనతో. ఇంకా మనం అప్పుడు మనం చేయాల్సిన పని అప్పుడు. ఇప్పుడు ఏమైందంటే అండి, ఒక బ్యాంక్ అకౌంట్లో మీరు డబ్బులు వేస్తారు కదా, దానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. వాళ్ళు పాతవి చేసిన దానికి అన్ని ఇంట్రెస్ట్ పెరుగుతూనే ఉందన్నమాట. సార్ ఇంట్రెస్ట్ ఉన్నదానికి కూడా ఇప్పుడు ఇంట్రెస్ట్ చేస్తున్నారు సార్. అదే కదా, డబ్బులే మన సేవింగ్స్ పైన కూడా ఇంట్రెస్ట్ కడుతున్నాను సార్ ఇప్పుడు ట్యాక్స్. అట్లా అయిపోయింది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎవరిపైన కోపం అయితే ఉందో ఆ కోపాన్ని మనం కొద్దిసేపట్లో అణుచుకుంటామండి. తర్వాత తారసపడ్డారు అనుకోండి, మళ్ళీ అది మనకు కనబడుతూనే ఉంటుంది. ఒకసారి ఇట్లా అయింది, ఇట్లా జరిగింది అని మనం ఫీల్ అవుతూనే ఉంటామండి. అది ఎన్నటికీ పోదేమో అనిపిస్తుంది కొన్నిసార్లు, కానీ అది చెప్పలేము. అది రాను మీరు అన్నట్టుగా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయితే ఎదుటి వ్యక్తులు కూడా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి. అప్పుడు మనము అది పోతుంది. లాస్ట్ టైం జరిగిన వర్క్షాప్లో నేను 3 ఎక్సర్సైజులు చెప్పాను. ఓకే, 3 ఎక్సర్సైజులు. ఫస్ట్, అవేర్నెస్ అబౌట్ ద హార్మనీ, అండర్లయింగ్ హార్మనీ బిట్వీన్ ఆల్ 4 ఆర్డర్స్ ఆఫ్ నేచర్, ఓకే, ఆర్ కోఎగ్జిస్టెన్స్. ఫస్ట్ వన్. సెకండ్ వన్, బీ అవేర్ ఆఫ్ యువర్ desire, thought and expectation every moment. This is second exercise. Third exercise, verify your desire, thought and expectation on the basis of your natural acceptance. ఈ 3 ఇచ్చాను. ఈ 3 గనక కంటిన్యూస్గా మనం చేసి ఉంటే చాలా ప్రోగ్రెస్ అయ్యేది. ఓకే, చాలా ప్రోగ్రెస్. దిస్ ఇస్ ద వే టు ప్రోగ్రెస్ ఇన్ దిస్ కంటెక్స్ట్. ఐఎమ్ టెల్లింగ్ ఇన్ దిస్ కంటెక్స్ట్. ఓకే, సో ఫస్ట్ది అండర్లయింగ్ హార్మనీ ఆఫ్ కోఎగ్జిస్టెన్స్ చూడండి, అది వదిలేసాం అనుకున్నాం. ఓకే, అది వదిలేస్తే దేని ఆధారంగా ఈ డిజైర్, థాట్ అండ్ ఎక్స్పెక్టేషన్, అదే మన సంస్కారాన్ని చెక్ చేస్తాము. వెరీ డిఫికల్ట్ ఫర్ అస్. అప్పుడు ఏమవుతుందంటే, మన సంస్కారానికి మూలము మన మాన్యతలు, మన మాన్యతలను వెరిఫై చేయడానికి ఇంకా కొన్ని మాన్యతలు. సో దిస్ విల్ బి స్పైరలింగ్ డౌన్ one by one. ఓకే, నౌ ఇందాక మీరు చెప్పినట్టు కోపం వస్తుంది, అణిచివేసుకుంటున్నాము. అయితే ఈ కోపము ఎక్కడొస్తుంది? వేర్? కోపం రావడానికి కారణం ఏంటి? కోపం రావడానికి కారణం ఎదుటి మనిషి అయితే ఇంకొంచెం మనం హోంవర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, నెంబర్ 1. కోపం రావడానికి కారణం నా ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయితే కొంచెం తక్కువ హోంవర్క్ చేయాల్సిన అవసరం ఉంది. కోపం రావడానికి ఎదుటి మనిషి కారణం అయితే ఇంకా ఎక్కువ హోంవర్క్ చేయాల్సిన అవసరం ఉంది. కోపం రావడానికి కారణం నేనే అయితే కనుక కొంచెం తక్కువ హోంవర్క్ చేయాల్సిన అవసరం ఉంది. నౌ అణచివేసుకుంటున్నాం చూడండి. ఈ అణచివేసి ఏం చేస్తున్నాం? దాన్ని ఎక్కడికి పోదది, ఎక్కడో ఒక దగ్గర స్టోర్ చేసి పెడతాం. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ TNT తెలుసు కదండి. ఓకే, తర్వాత బ్లాస్ట్ అవుతుంది. సో రిలేషన్లో బ్లాస్ట్ అయ్యేది అదే.
సో ఎందుకు స్టోర్ చేయాలి దాన్ని? సో స్టోర్ చేయకుండా డిస్పోజ్ చేయొచ్చు కదా. డిస్పోజ్ చేయడానికి టూల్ ఏంటి? డిస్పోజ్ చేయడానికి టూల్ ఇది, స్వత్వం. డిస్పోజ్ అవ్వట్లేదు అంటే మాన్యతల ఆధారంగా స్టోర్ చేస్తున్నాం దాన్ని, రైట్. ఇప్పుడు ఏమైందంటే స్వత్వం ఆధారంగా చెయ్యొచ్చు అని అనిపిస్తుంది, కానీ మాన్యతల ఆధారంగా దాన్ని స్టోర్ చేసాం, రైట్. ఈ ఏమంటారు, రెండు నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ మాన్యతల ఆధారంగా చేసేది మెల్లమెల్లగా తగ్గి న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఆధారంగా చేసే పనులు పెరుగుతున్నాయి అనుకోండి. అప్పుడు కోపం ఉంది కదా, ఈ కోపము ఏ సందర్భంలో వస్తుంది, ఎందుకు వస్తుంది? కోపాన్ని మీరు ఎలా చూడొచ్చు అంటే, ఒక సీడ్ ఉంది కదండి, సీడ్ని నాటేసాం. నాటిన తర్వాత సడన్గా ఒక రోజు చెట్టు పెరుగుతుందా? పెరుగుతుందా అండి? పెరగదు. ఓకే, సీడ్ని నాటిన తర్వాత ఏం చేయాలి? నీళ్ళు పోయాలి, చెట్టు పెరుగుతుంది. దాని తర్వాత దానికి పండ్లు వస్తాయి. ఈ పండ్లు అనేది కోపం. ఓకే, నో ఈ సీడ్ దగ్గర పట్టుకోగలుగుతున్నారా లేదా? అర్థమైంది కదండి, సీడ్ దగ్గర పట్టుకోగలగాలి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ సీడ్ని నాటి దాన్ని పెద్దగా చేసి పండ్లని తెంచేస్తున్నాము, అది కోపం. సో ఇంత ప్రాసెస్ ఉంది దాంట్లో. ఓకే, మనకు ఆ పండు వద్దు అనుకుంటే ఎక్కడ ఆపచ్చు? ఓకే, అది ఆగలేదు. తర్వాత ఓకే, నీళ్ళు పోయొద్దు. అర్థమైంది కదండి, క్లియరా? ఓకే, అది ఆగలేదు. తర్వాత ఎరువేయద్దు, అది ఆగలేదు. చెట్టుని కొట్టేది అది కాదండి. పండ్లు ఉన్నాయి, తెంచకండి దాన్ని, అవే పడిపోతాయి. అర్థమవుతుంది కదా, రైట్? తెంచిన తర్వాత తినకండి. ఇంత ప్రాసెస్ ఉంది నిజంగా. ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్. కోపం అనేది మనం ఇమ్మీడియట్గా మీరేదో అన్నారు, సడన్గా నేనేదో అన్నాను, చూడ్డానికి ఇది 4-5 సెకండ్లాగా కనబడుతుంది, కానీ అంత ఆ 4-5 సెకండ్లో ఇంత ప్రాసెస్ ఉంది. ఓకే, ఆ అంత ప్రాసెస్ కనబడడమే సెల్ఫ్ అవేర్నెస్. అంత ప్రాసెస్ ఆ సెకండ్లలో కనబడడమే సెల్ఫ్ అవేర్నెస్. కనిపిస్తుంది, ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, ఇఫ్ యు ఆర్ అవేర్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ పాసిబుల్. ఈ విషయంలో ఈ కోపం స్టోరేజ్ ట్యాంక్ ఆడవాళ్ళకి పెద్దది ఉంటుంది లేదు సార్, ఆ ట్యాంక్కి అందుకని సార్ అందరూ కోపం కోపమే సార్. మగవాళ్ళకి కానీ వాళ్ళు 10 years బ్యాక్ కూడా గుర్తు చేసి తిడతారు. ఆ ట్యాంక్కి జెండర్ బయాస్ లేదు సార్. మెమరీ కెపాసిటీ ఎక్కువ ఉంది. ఎస్ సార్. స్టూడెంట్స్లలో కూడా చూస్తుంటాను సార్, ఒక గ్యాంగ్ ఇంకో గ్యాంగ్తో పోట్లాడ జరిగినప్పుడు వాళ్ళని మనం సర్ప్రైజ్ చేస్తాము. తర్వాత మళ్ళీ ఆ గ్యాంగ్ కనబడ్డది అనుకోండి, వాళ్ళపైన మళ్ళీ ఫైట్ చేయడానికి పరిగెడుతూ ఉంటుంది పిల్లలు. ఇప్పుడు మీరు చెప్పే లెసన్స్ అన్నీ మా ఏజ్ వాళ్ళకు మేము ఆల్మోస్ట్ మధ్యస్థంగా వచ్చేసాం సార్. ఇప్పుడు అన్ని దిగమించుకోవడము, కొన్ని పొందడము, కొన్ని ఆలోచించి ముందుకెళ్ళడము జరుగుతుంది. కానీ విద్యార్థుల లోపల తీసుకురావడం అంటే కొంచెం కష్టతరమేనండి. మామూలుగా చెప్పాలంటే వాళ్ళ లోపల మనం అంతా చూడండి, ఉడుకు రక్తంతో ఉన్న పిల్లలు ఏదైనా చేస్తారు. సో ఇప్పుడు ఈ ఏజ్ ఇవన్నీ చెప్పాలంటే సార్, పిల్లలకి ఇవన్నీ చెప్పాలంటే వాళ్ళు అంత డీప్గా వెళ్ళలేకపోతున్నారు. మేము ఇచ్చే లెసన్స్ అండి ఇప్పుడు 50 మార్క్స్ క్వశ్చన్స్ సార్. ఇది మీరు చెప్పేది 100 మార్క్ క్వశ్చన్స్ అయితే ఒకటే ఇయర్లో మనము అలా పెడితే బాగుంటుందేమోనండి. ఇప్పుడు వీక్లీ 2 క్లాసెస్ మాత్రమే తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇది చాలా లెంతీ ప్రాసెస్ సార్. మీరు చెప్పేది ప్రతిదీ వాళ్ళకు మా బుర్రలో ఎక్కించేటట్టుగా ఉన్నట్టయితేనే వాళ్ళకి అవగాహన పెరుగుతుంది, దీనిపైన విలువలు పెరుగుతాయండి. ఏదో వారానికి 2 క్లాసులు చెప్పేసరికి అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది సార్ ఆ విషయంలో మాకు. సో వీక్లీ 2 క్లాసెసే తీసుకుంటున్నాం మేము పిల్లలతో. సో సార్ మీరు అన్నట్టు మార్చలేము, కానీ ఒక్క నిమిషం ఇదండి, ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం. ఇప్పుడు ఇది మాట్లాడుతున్నప్పుడు అంటే ఏంటి, ఏమైంది? ఇంటర్నల్ రియాక్షన్స్. యా, సో వీ కెనాట్ చేంజ్. ఓకే, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఆర్ రిక్వెస్టింగ్ యూ టు చేంజ్ ఎక్స్టర్నల్ థింగ్స్, నో. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా ఏ ఒక్కరన్నా ఉన్నారా అండి నాకు హ్యాపీనెస్ అక్కర్లేదు అన్నవాళ్ళు?
ఉండరండి. లేరు కదా. ఓకే, మరి డెప్త్కి వెళ్ళాలని లేదు అనే ఛాన్సే లేదు అక్కడ. ఎవ్రీబడి వాంట్ టు అండర్స్టాండ్, ఎవ్రీబడి వాంట్ టు అండర్స్టాండ్. యూ చెక్ యువర్ సెల్ఫ్. ఓకే, ఎవ్రీబడి వాంట్ టు అండర్స్టాండ్, బీ ఇట్ 1 క్లాస్ 2 క్లాస్ 10 క్లాసెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, వారంలో రెండు సార్లు డిస్కస్ చేస్తున్నారు, నో ప్రాబ్లం. ఇప్పుడు హౌ మెనీ టైమ్స్ వీఆర్ డిస్కసింగ్, టెల్ మీ, ఇయర్లీ వన్స్. మేబీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లేకపోతే 6 నెలలకి ఎక్కడో కలుస్తాం. ఓకే, సో ఎవ్రీబడి వాంట్ టు అండర్స్టాండ్, దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్. అయితే ఈ వేరే వాళ్ళు అర్థం చేయించాలి అనేది, దట్ ఈస్, లెట్ us కమ్ టు దట్ లాస్ట్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ అవర్ ఇంటర్నల్ స్టేట్, వాట్ ఈజ్ అవర్ స్టాండింగ్, వేర్ అవర్ అవేర్నెస్ ఈజ్. బయట జరుగుతున్న సిచ్యువేషన్కి నా లోపల డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందా, నా లోపల హార్మనీ ఉందా. ఓకే, నా లోపల హార్మనీ ఉంది, అయినా సరే నేను మీనింగ్ఫుల్ కాంట్రిబ్యూషన్ బయట చేయలేకపోతున్నాను. ఓకే, సో వాట్ ఈజ్ మై స్టేట్, లెట్ us ఎగ్జామిన్ దీస్ 4. ఓకే, ఐ వాంట్ టు బీ హియర్. ఓకే, ఇప్పుడు ఏమైందంటే ఏ పిల్లలైతే ఏంటి, ఓకే, క్లాస్ స్టూడెంట్స్తో డీల్ చేస్తున్నాను, ఆ స్టూడెంట్స్ లేరు కానీ ఇంట్లో అయితే ఉన్నాను కదా, రైట్. సో సేమ్ థింగ్ కమ్స్ విత్ అదర్ హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు ఏమవుతుంది, కొంతమందితో మనం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాము. ఎలా ఫిక్స్ అయిపోయాము, వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఓకే, వీళ్ళకి చెప్పలేము మనము, రైట్. సో ఎన్నో మనం బౌండరీస్ గీసి పెట్టుకున్నామండి కొన్ని రిలేషన్స్లలో, వేసుకున్నాం కదా. ఓకే, దట్ స్టార్ట్స్ డిస్టర్బింగ్ అస్, కంటిన్యూస్లీ ఇట్ డిస్టర్బ్స్ అస్, రైట్. ఫ్రీ ఫ్లో ఆఫ్ వాల్యూస్ ఆర్ మూల్యాలు అనేది జరగదు. ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే సంబంధం కనిపిస్తుందో అప్పుడే ఫ్రీ ఫ్లో ఆఫ్ మూల్యాలు జరుగుతాయి. ఎప్పుడైతే సంబంధం కనిపిస్తుందో అప్పుడే లెక్కలు ఉండవు అక్కడ, లేకపోతే లెక్కలు ఉంటాయి. ఐ స్టార్ట్ కౌంటింగ్. ఓకే, నువ్వు ఇది ఇచ్చావు, నేను ఇది ఇచ్చాను, ఇవన్నీ కౌంటింగ్ జరుగుతుంది సంబంధం సరిగా లేకపోతే. ఓకే, లేకపోతే దాంట్లో ఏదో డౌట్ ఉందనుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ రిలేషన్షిప్ దెన్ దెర్ ఈజ్ నథింగ్. నా దగ్గర ఏముందో నీ దగ్గర ఉన్నట్టే. వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఇట్ ఈస్ యువర్స్, వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇట్ ఈస్ మైన్, దట్స్ ఇట్. Okay, that comes here, living in harmony with entire existence. Okay, స్వరాజ్యము, స్వత్వము, స్వతంత్రము, స్వరాజ్యము. Okay, this. Now let me come to the second poster. Okay, దీంట్లో that final slide I am showing you. So basic human aspiration ఏంటంటే continuous happiness and prosperity. Okay, basic human aspiration. We don't have to force fit this aspiration, it is there already inside. So happiness and prosperity, continuity of that. Okay, maintaining continuity of that. So 3 parts are there. One is say physical facility, relationships and then right understanding. ఈ 3 అంశాలు కావాలి కదా. ఏదైనా తీసేయొచ్చా ఇందులోంచి, ఏవి తీసేయలేం. అయితే 3 కావాలి. వాట్ ఈస్ ద ప్రయారిటీ, రైట్ అండర్స్టాండింగ్ ఫస్ట్ ప్రయారిటీ, రైట్ రిలేషన్షిప్స్ అండ్ రైట్ ఫీలింగ్స్ ఇస్ ద సెకండ్ వన్, అండ్ ఫిజికల్ ఫెసిలిటీ ఇస్ ద థర్డ్ వన్. అయితే ఇప్పుడు ఎప్పుడైతే రైట్ అండర్స్టాండింగ్ ఆధారంగా సంబంధాలను నిర్వర్తిస్తామో అప్పుడు ఉభయ సుఖం కలుగుతుంది. దీని ఎక్స్టెన్షనే అఖండ సమాజము. అంటే ద ఎక్స్టెన్షన్ ఆఫ్ మ్యూచువల్ హ్యాపీనెస్ ఇఫ్ వీ సీ ఇన్ సొసైటీ దట్ ఈస్ కాల్డ్ అఖండ సమాజం, అంటే అన్డివైడెడ్ సొసైటీ. ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ ఇంటరాక్షన్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద నేచర్ లీడ్స్ టు మ్యూచువల్ ప్రాస్పెరిటీ. అంటే ఏంటి, ఉభయ సమృద్ధి. ఇది ఉభయ సుఖము, ఉభయ సమృద్ధి. ఉభయ సమృద్ధి లీడ్స్ టు సార్వభౌమ వ్యవస్థ, దట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ హ్యూమన్ ఆర్డర్. ఓకే, దిస్ ఈజ్ అన్డివైడెడ్ సొసైటీ, దిస్ ఈజ్ యూనివర్సల్ హ్యూమన్ ఆర్డర్. ఈ 2 జరగట్లేదు ఇప్పుడు. ఏంటి జరగట్లేదు, సార్వభౌమ వ్యవస్థ జరగట్లేదు అండ్ అఖండ సమాజం జరగట్లేదు, లేదు కదా. Okay, now the society is what, divided society. First example is our thing only here, the divided society. So why, because there is a problem of mutual happiness, mutual unhappiness is there right now. Why, because there is a problem in understanding relationships. Why, there is a problem in right understanding itself, there is lack of understanding. So why there is lack of understanding, because we are leading our life with conditionings, okay, not with న్యాచురల్ యాక్సెప్టెన్స్. సో ఈ న్యాచురల్ యాక్సెప్టెన్స్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అండి, బికాజ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ పర్సన్ అండ్ ఇట్ ఈస్ దేర్ సేమ్, నో చేంజ్ ఇన్ దట్. ఎవ్రీబడి aspires ఫర్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ, రైట్. ఎవ్రీబడి వాంట్స్ దిస్ వన్. ఓకే,
So how to nurture that, how to like or explain or establish a process of self verification, that is required for us. Then this right understanding comes. Right understanding tool proposal, is it naturally acceptable to you or not, you check it, and then whether it is leading to mutual happiness or not, you check it. ఇప్పుడు ఏమైందంటే చాలా మటుకు ఇక్కడ పాస్ అవుతుంది, ఇక్కడ ఫెయిల్ అవుతుంది. ఈ న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఉంది అనుకుంటున్నాను, నేను చెయ్యాలి, నాకు చాలా కరెక్ట్ ఏంటో తెలుసు అని ఉంది, చేయబోతే దెర్ ఇస్ ఎ ట్రబుల్. ఓకే, అప్పుడు ఏమనుకుంటున్నాము, నేను న్యాచురల్ యాక్సెప్టెన్స్ అనేది చేస్తున్నానండి, ఎదుటి మనిషి వినట్లేదు అంటే ఎక్కడ తేడా ఉంది, మన లోపల తేడా ఉంది. యా, మనకు రైట్ అండర్స్టాండింగ్ ఉన్నది అన్నదానికి ప్రూఫ్ ఏంటంటే ఇట్ లీడ్స్ టు మ్యూచువల్ హ్యాపీనెస్. ఓకే, మనకి రైట్ అండర్స్టాండింగ్ ఉన్నదానికి ప్రూఫే ఇట్ లీడ్స్ టు మ్యూచువల్ హ్యాపీనెస్. ఈ రెండు జరుగుతూనే దట్ ఈజ్ మై రియలైజేషన్. ఓకే, రియలైజేషన్ ఇన్ సెల్ఫ్, రైట్. ఓకే, సో దెన్ రిలేషన్షిప్ విల్ బి ప్రాపర్, అంటే ఫీలింగ్స్ ఇన్ రిలేషన్షిప్ విల్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫీలింగ్స్ ఇన్ రిలేషన్షిప్ లీడ్స్ టు మ్యూచువల్ హ్యాపీనెస్, దట్ లీడ్స్ టు అఖండ సమాజము, అన్డివైడెడ్ సొసైటీ. ఇక్కడ ఇప్పుడు రైట్ అండర్స్టాండింగ్, రైట్ రిలేషన్షిప్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏంటంటే వీ విల్ ఐడెంటిఫై ద నీడ్ ఆఫ్ ఫిజికల్ ఫెసిలిటీస్. Okay, we will identify properly the need of physical facilities and produce it by being in harmony with nature. Okay, then that leads to mutual prosperity. Okay, so then the extension of this is universal human order. అది లేని పట్ల ఇది లేదనుకోండి, హ్యూమన్ బీయింగ్ లివ్స్ లైక్ దిస్ ఓన్లీ, దట్ ఈస్ ఫిజికల్ ఫెసిలిటీస్, దట్ ఈస్ ద మేజర్ ప్రయారిటీ. సో దాన్నే జీవచేతన అన్నాం, యానిమల్ కాన్షియస్. ఎందుకంటే ద కన్సర్న్ ఈజ్ మోర్ అబౌట్ ఆహారము, నిద్ర, భయము, మైథునము, దట్ ఈస్ ద కన్సర్న్ ఇన్ దిస్ వన్. ఓకే, animals can live in that, there is no problem, they are in harmony, but human being living with animal consciousness, there is a problem. Okay, so what is required, ఈ animal consciousness నుంచి హ్యూమన్ కాన్షియస్నెస్కి రావాలి. సో దానికి రెండు అంశాలు చాలా ఇంపార్టెంట్, వీ కెనాట్ ఇగ్నోర్ దీస్ టూ థింగ్స్. సో ఈ మొత్తం ఫోకసింగ్ ఆన్ ఇది కావాలా టోటల్, ఆల్ త్రీ, ఆర్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ వన్, టోటల్ త్రీ. ఓకే, సో ప్రస్తుతంగా చేస్తుంది ఏంటంటే ఈ సర్కిల్ని ఇంక్రీజ్ చేస్తున్నాం సైజుని, దాని సైజ్ ఇంక్రీజ్ చేయడం అక్కర్లేదు మనకి, ఇందులోకి షిఫ్ట్ అవ్వాలి. అంటే స్మాల్ సర్కిల్ నుంచి బిగర్ సర్కిల్లోకి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది, బికాజ్ దట్ ఈస్ హ్యూమన్ కాన్షియస్నెస్. ఓకే, మానవ చేతన, ఓకే, జీవ చేతన ఆర్ అమానవీయ చేతన ఏమన్నానండి, అక్కడి నుండి మానవ చేతనకి వెళ్ళడాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అన్నాం, ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ప్రోగ్రెస్. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ప్రోగ్రెస్. అయితే లెట్ మీ జస్ట్ రైట్ హియర్, ఇప్పుడు వీఆర్ హియర్, వీఆర్ ట్రయింగ్ లైక్ దిస్. ఎంతసేపు చూసినా ఎక్కడున్నాం దాని చుట్టూ తిరుగుతున్నాం. బట్ if we are, our goal is this one, then what you do, any step you are taking, you want to go towards that or not? Yeah, this is transformation, this is change, this is change. ఇక్కడికి వెళ్ళడానికి ఏది ఫిక్స్ అయి ఉండాలి, ఇక్కడికి వెళ్ళడానికి ఏది ఫిక్స్ అయి ఉండాలి, గోల్ ఫిక్స్ అయి ఉండాలి. ఓకే, వాట్ ఈజ్ గోల్, ప్రాస్పెరిటీ. వాట్ ఈజ్ రూట్, దిస్ ఈజ్ రూట్. ఓకే, అయితే స్వత్వం ఆధారంగా నేను పని చేస్తున్నాను అనడానికి మీనింగ్ ఏంటంటే దట్ షుడ్ లీడ్ టు మ్యూచువల్ హ్యాపీనెస్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లీడింగ్ టు మ్యూచువల్ హ్యాపీనెస్, అప్పుడు ఏముందంటే నీ గోల్ నీది, నా గోల్ నాది. Okay, అప్పుడు then what will happen in society, one works like this, another 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 works like this. ఎటు వెళ్తుంది ఇంకా, there is a tension, definitely there is a tension. Okay, మన లోపలనే ఎన్నో కాంట్రడిక్టింగ్ థాట్స్ ఉన్నాయి, మన లోపలనే ఎన్నో కాన్ఫ్లిక్టింగ్ డిజైర్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్. How can we get rid of those things? Be aware of our desire, thought and expectation.
that is a tendency of a human being, my tendency. Then evaluate it on the basis of my natural acceptance and your natural acceptance, right, by having clarity about the harmony at 4 levels. Right. So these 3 things are there. So otherwise it will not go like that, there will be confusions like this. We need to go. Yes, ఇప్పుడు ఈ కోర్సు ప్రారంభించి సుమారుగా 12 సంవత్సరాలు అయింది అనుకున్నాము. ఇట్లాగా ఇప్పుడు ఎవరైతే ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ కలిగి ఉండి ఈ కోర్సు వినటం ద్వారా వాళ్ళు ఆ ఫిజికల్ ఫెసిలిటీస్ పెంచుకోకుండా రిలేషన్షిప్స్ పెంచుకొని తద్వారా రైట్ అండర్స్టాండింగ్కి వెళ్ళి హ్యూమన్ కాన్షియస్నెస్కి వెళ్ళి తమ సంపాదించుకున్న ఫిజికల్ ఫెసిలిటీస్ కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అర్థం కాలేదు సార్. నా పాయింట్ ఇది కాదు. ఫిజికల్ ఫెసిలిటీస్ కలిగి ఉన్నప్పుడు రిలేషన్షిప్ని కావాలనుకున్నప్పుడు నా యొక్క సంపదను కొంత కోల్పోతాను. కోల్పోవద్దు మీరు అంటున్నారు, కోల్పోవద్దు మీరు కన్నా రిలేషన్షిప్ అనేటువంటిది నేను సంబంధం చేకూర్చుకోను, ఎందుకంటే ఇద్దరి మధ్య ఎకనామికల్గా డిఫరెన్స్ చాలా ఉంది. నేను రిలేషన్షిప్ కోరుకుంటున్నప్పుడు నేను కొంత త్యాగం చేయాలి. త్యాగం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నేను సంపాదించడం మానేసేసి నేను సంపాదించిన దాంట్లోనే నేను షేర్ చేసుకుంటూ పోతూ రిలేషన్షిప్ కోసం అనేసి హ్యూమన్ కాన్షియస్గా వెళ్తున్నాను. వెళ్ళినప్పుడు ఏమైపోయిందంటే చివరికి నేను సంపాదించిన కోల్పోయి ఆ యొక్క రైట్ అండర్స్టాండింగ్ కోసం అని హ్యూమన్ బీయింగ్గా హ్యూమన్ కాన్షియస్గా వెళ్ళిన ఒక వ్యక్తి ఉదాహరణ ఏమైనా ఉన్నదా ఈ 12 సంవత్సరాల కోర్సులో? నేను ఒక ఉదాహరణ చెప్తానండి, నాదే చెప్తాను, నేను నా ఉదాహరణ చెప్తాను. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ హ్యూమన్ వాల్యూస్ కోర్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నేను 2005లో ఈ కోర్స్ విన్నాను ఫస్ట్ టైం. విన్న తర్వాత మెల్లమెల్లగా అర్థం అవడం ఏంటనంటే నా దగ్గర ఎంతనైతే ఉందో దట్ ఈస్ సఫిషియెంట్ ఫర్ మీ. ఓకే, ఐ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ ఎక్స్ట్రా, నా జీతం నాకు వస్తుంది, క్వైట్ సఫిషియెంట్ ఫర్ మీ. అయితే దాని ద్వారా ఏంటి, దట్ ఎవ్రీథింగ్ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్సైడ్ మీ ఆర్ నేను వేసుకునే బట్టలో. ఓకే, సి ద రిఫ్లెక్షన్ ఆఫ్ తక్కువ ఉన్నాయి వీళ్ళ దగ్గర అనేది ఆదర్శం కాదండి. ఓకే, ఐ కెనాట్ డిక్లేర్ దట్ ఐ హ్యావ్ ఓన్లీ 3 షర్ట్స్, నో, రైట్, ఐ హ్యావ్ షర్ట్స్ విచ్ గివ్స్ కంఫర్ట్ టు మై బాడీ. Okay, when I purchase a shirt, my first thing is whether it is comfortable to me or not, right, that is the only thing, and it will protect my body or not in whatever season I am wearing it. Okay, ఇప్పుడు నేను బయట తిరుగుతున్నాను అనుకోండి, now what is happening is people would like to offer their best facility to me. Okay, ఇప్పుడు ఎటన్నా ట్రిప్ వెళ్తున్నాను అనుకోండి, సే మొన్న శ్రీకాకుళం వెళ్ళాను. ఓకే, నేను దిగిన దగ్గర నుంచి శ్రీకాకుళంలో అంటే వైజాగ్లో దిగిన దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు ఇద్దరు నాతో ఉన్నారు. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఐఎమ్ ఎంజాయింగ్ దేర్? వెరీ నైస్ హాస్పిటాలిటీ. పీపుల్ వాంట్ టు గివ్ మీ ద బెస్ట్ వాట్ ఎవర్ ఈస్ దేర్. నౌ దిస్ ఈజ్ వాట్? Is it our demand or people are willing to do that with liking? People are willing to do with liking. No, ఇప్పుడు దీన్ని ప్రాస్పెరిటీ అనకపోతే దేన్ని అనాలి నేను ఇంకా? ఓకే, ఐఎమ్ రియలీ ప్రాస్పరస్ పర్సన్. ఇట్ డస్ నాట్ మీన్ that I should have 4 cars in my house. No, I should have 100 shirts or pants with me. No, wherever I go, best of the facility is there with me. సో అది నా సొంతం అవ్వాల్సిన అవసరం లేదు. సో అవుట్ ఆఫ్ రిలేషన్షిప్ వాట్ ఎవర్ ఈజ్ దేర్ ఎవ్రీథింగ్ ఈజ్ మైన్. ఓకే, దాన్ని ఐశ్వర్యము అంటాం. ఐశ్వర్యము అంటారు. ఐ డోంట్ హ్యావ్ టు ఓన్ ఇట్. యాజ్ యువర్ నాలెడ్జ్ ఈజ్ ఇంక్రీజింగ్, ఎవ్రీ ఫెసిలిటీ ఆఫ్ ద వరల్డ్ విల్ బీ దేర్ విత్ యూ అండ్ యూ డోంట్ నీడ్ ఇట్. You don't need it, but it is available to you. So now what you do at that time? నీ దగ్గర ఫెసిలిటీ ఉంది, ఏం చేస్తారు అప్పుడు?
ఇన్ ద లాస్ట్ టైం కూడా అడిగాను, త్యాగం కావాలా, భోగం కావాలా, సదుపయోగం కావాలా? దట్స్ ఇట్. సో వాట్ యు డూ, యూ యూజ్ దట్ ఫెసిలిటీ ఇన్ ఏ రైట్ మేనర్. Okay, so as our right understanding, as we receive or get right understanding,